అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మట్టి వినాయకుడు ఎలా తయారు చేస్తారు అన్నది చూద్దాం. సాధారణంగా అయితే కొమ్మరి వాళ్ళు ఈ మట్టి వినాయకుల్ని తయారు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరెవరో తయారు చేస్తూ ఉన్నారు. కుమ్మరి వారి దగ్గర ఇలా పారంపర్యంగా వారి పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన ఈ వినాయకుడి యొక్క అచ్చు ఉంటుంది. ఈ అచ్చులో బాగా కొబ్బరి నూనె పూసి మూల మూలకి కొబ్బరి నూనె వెళ్ళే విధంగా బాగా పట్టించి వారు ముందుగానే మట్టిని శుభ్రపరిచి రాళ్ళు చెత్తలు ఏరి ఆ బంకమట్టికి నీళ్లు పోసి బాగా అదిమి ఒక ముద్దలాగా తయారు చేసుకొని ఈ అచ్చులోకి ఆ మట్టితో కూడిన ముద్దను వేసి బాగా అదుముతారు. చాలా కష్టమండి మట్టి వినాయకుడు తయారు చేయడం. అలా ఖాళీ ప్రదేశాలంతా కూడా మట్టితో కప్పేస్తారు. ఫైనల్గా అయితే వినాయకుడు రెడీ అయిపోతాడు. వీలైనంత వరకు ఇలా పారంపర్యంగా కుమ్మరి వాళ్ళు తయారు చేసే మట్టి వినాయకుల్నే మనం పూజిద్దాం. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై.